కనిపించని పనిమనిషి. ఈ కథను రాసిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి. ఇక కథలోకి వెళ్దాం. సుందరి కలవారి పిల్ల, సుకుమారికి స్నేహితురాలు. సుందరి పేదరాలే అయినా ఒకరి వల్ల ఒకరి ముందు దేహి అని చెయ్యి చాచని అభిమాన ధనమున్న మనిషి. ఇద్దరు అరమరికలు లేకుండా కలిసిమెలిసి ఉండేవారు. ఒకసారి సుకుమారి ఇంటికి దూర ప్రాంతపు నగల వ్యాపారి వచ్చాడు. ఆయన వద్ద విలువైనవి అపురూపమైనవి అయిన నగలు ఎన్నో ఉన్నాయి. సుకుమారి తండ్రి వాటిని చూసి అబ్బురపడి 4-5 హారాలు కొన్నాడు. నగల వ్యాపారితో పాటు నలందుడనే యువకుడు ఉన్నాడు. వాడు రూపానికి నవమన్మధుడు. చురుకుదనం, చమత్కారం వాడికి సహజంగా లభ్యాయి. అలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలని సుకుమారి మనసు పడింది. కాని నేరుగా వాడితో మాట్లాడటానికి అభిమానపడి ఆమె సుందరిని పిలిచి తన మనసులోని మాట చెప్పి, నగల వ్యాపారి సత్రంలో బస చేశాడు. నువ్వెలాగో అలా ఆ యువకుడిని కలుసుకొని నా గురించి చెప్పు. అతను ఒప్పుకుంటే మా నాన్నను ఒప్పించటం పెద్ద కష్టం కాదు. అతను నన్ను పెళ్లాడితే ఇప్పటిలాగా ఊరూరా తిరగక్కర్లేదు. ఇంట్లోనే కాలు మీద కాలేసుకొని దర్జాగా రోజులు గడిపేయొచ్చు అని చెప్పు అని అన్నది. ఆ సాయంత్రమే సుందరి వెళ్ళి నలందుడిని కలుసుకొని తనను తాను పరిచయం చేసుకొని సుకుమారి గురించి చెప్పింది. నలందుడు ఆమెను చూస్తూ ఉండిపోయాడు. సుందరి మాట్లాడటం అయిపోగానే నలందుడు ఆమెతో, నీ అందం నా మతి పోగొట్టింది. నువ్వేం చెప్పావో కూడా నాకు వినిపించలేదు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, కాదంటే చచ్చిపోతాను అని అన్నాడు. ఊహించని ఈ పరిణామానికి భయపడి సుందరి చప్పున అక్కడ్నించి వెళ్ళిపోయింది. నగల వ్యాపారి దూరం నుంచి వీళ్ళ సంభాషణ విన్నాడు. ఆయన నలందుణ్ణి సమీపించి, ఆ పిల్ల బుద్ధిమంతురాలిలాగా ఉంది. ఆమె నీ భార్య అయితే వృద్ధిలోకి వస్తావు. కాని ఆమె తన స్నేహితురాలి తరపున వచ్చింది. నువ్వు సుకుమారితో మాట్లాడి ఆమెను ఒప్పిస్తే తప్ప సుందరి నీతో పెళ్లికి ఒప్పుకోదు అని అన్నాడు. మర్నాడు నలందుడు సుకుమారిని కలుసుకొని జరిగింది చెప్పి, ఇందులో సుందరి తప్పేమీ లేదు. ఆమెను అపార్థం చేసుకోవద్దు. నేనామెను తప్ప ఇంకెవరినీ పెళ్లి చేసుకోను. నువ్వు ఆమెను పెళ్లికి ఒప్పించు అని కోరాడు. ఇది విని సుకుమారి నివ్వెరపోయింది. తనను కాదని సుందరిని పెళ్లాడాలనుకున్న నలందుడిపై ఆమెకు చాలా కోపమొచ్చింది. కాని చేయగలిగిందేమీ లేక సరే అన్నది. సుందరికి నలందుడికి పెళ్లి జరిగింది. వాళ్ళిద్దరూ ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారు. ఆ తరువాత ఆ ఊళ్ళోనే ఒక భాగ్యవంతుడితో సుకుమారి వివాహం కూడా జరిగిపోయింది. ఇలా కొన్నేళ్లు గడిచాయి. సుందరి చక్రపురంలో ఉంటున్నట్లు సుకుమారికి తెలిసింది. ఆ భార్యాభర్తలు సుఖసంతోషాలతో కాలం గడుపుతూ ఉన్నారని విని ఆమె అసూయతో మండిపోయింది. తనెంత వైభవంగా ఉందో సుందరి భర్త నలందుడు తెలుసుకోవాలంటే ఒకసారి వాళ్ళింటికి వెళ్ళాలని ఆమె నిశ్చయించుకుంది. ఇందుకోసం పనిమనిషినొకదాన్ని వెంటబెట్టుకొని చక్రపురం వెళ్ళింది. సుందరి తన స్నేహితురాలిని ఎంతో అభిమానంగా ఆహ్వానించి ఆదరించింది. ఆమెకు సకల మర్యాదలు చేసింది. నలందుడు సుందరి ఎంతో అన్యోన్యంగా ఉండటం చూసి సుకుమారి మరింత అసూయ చెందింది. వచ్చిన మర్నాడు సుకుమారి జాలిపడుతున్నట్లుగా సుందరితో, అయ్యో, నీ ఇంట్లో పనిమనిషైనా లేదే. నువ్వు పుట్టింట ఉండగా మీ నాన్న నీ చేత ఎంత చిన్న పనైనా చేయించేవాడు కాదు అని అన్నది. సుందరి అందుకు నవ్వి, మాకు పనిమనిషి లేకేం ఉన్నది. కాని అది నీకు కనపడకుండా అన్ని పనులు చేసుకుపోతుంది. చూశావుగా మా ఇల్లు ఎంత శుభ్రంగా ఉందో. పనిమనిషి లేకుండానే ఇది సాధ్యమవుతుందనుకుంటున్నావా అని అన్నది. దాంతో సుకుమారి కుతూహలం పెరిగింది. కాని ఆమె ఎంత నిఘా వేసినా పనిమనిషి కానరాలేదు. ఇలా 4 రోజులు గడిచాక సుకుమారి తిరుగు ప్రయాణమైంది. బయలుదేరే ముందు సుందరి చీరల మూట ఒకటి సుకుమారి ముందు ఉంచి, రాక రాక వచ్చి నన్నెంతో సంతోషపెట్టావు. నా జ్ఞాపకంగా వీటిలో నీకు నచ్చిన చీర ఏరుకో అని అన్నది. సుకుమారి వెంటనే తన పనిమనిషిని పిలిచి అందులో నుంచి చీరను ఏరుకోమని అన్నది. అదేమిటని సుందరి ఆశ్చర్యపడితే, నా తాహతుకు తగ్గ చీర నువ్వెలాగూ పెట్టలేవు.
ఇలాంటి చీరలు కట్టుకుంటే నాకు పరువు తక్కువ కాబట్టి పని మనిషికే ఇస్తాను. ఎలాగూ దానికే ఇచ్చేటప్పుడు ఏకంగా దాన్నే ఏరుకోమంటే సరిపోతుంది కదా అని అన్నది. సుందరి మౌనంగా ఊరుకుంది. ఆ తరువాత కొద్ది రోజులకు సుందరి పుట్టింటికి వెళ్ళింది. సుకుమారి ఆమెను చూడవచ్చి, "నువ్వు వెళ్ళేలోగా మా ఇంట్లో భోంచేసి నేనిచ్చే చీర తీసుకోవాలి" అని చెప్పింది. "తప్పకుండా వస్తాను. నేను నా వెంట పనిమనిషిని తీసుకొచ్చా కదా" అన్నది సుందరి. "అలాగా, మా ఇంటికొచ్చేటప్పుడు తప్పక నీ పనిమనిషిని తీసుకురా" అంటూ మరీ చెప్పి వెళ్ళింది సుకుమారి. తిరిగి వెళ్లే ముందు సుందరి సుకుమారి ఇంటికి ఒంటరిగా వెళ్ళింది. పని మనిషి ఏదని సుకుమారి అడిగితే, "నీ ఇంటికి దాన్నెలా తీసుకొస్తాను" అన్నది సుందరి. సుకుమారి మనస్సులో ఎంతో సంతోషించింది. స్నేహితురాలు తన హోదాను గుర్తించిందని. భోజనాలయ్యాక సుకుమారి ఒక చీరల మూటను సుందరి ముందు ఉంచి, "నా గుర్తుగా ఒక చీర తీసుకో. ఇవి మామూలు చీరలు కావు, నువ్వు కట్టుకునే స్థాయివి. నేను కూడా ఇలాంటివే కట్టుకుంటాను. కాబట్టి నీకు నచ్చింది తీసుకో" అని గర్వంగా అన్నది. సుందరి వాటిలోంచి ఒక చీర ఏరి, "నేనిచ్చిన చీరను నువ్వు పనిమనిషికిచ్చావు. నేను నీవిచ్చిన చీరను నా పనిమనిషికివ్వటమే న్యాయం. దీన్ని నా పనిమనిషికే ఇచ్చేస్తాను, ఏమీ అనుకోకు" అని అన్నది. "ఇంత విలువైన చీరను పనిమనిషికిస్తావా?" అన్నది సుకుమారి ఆశ్చర్యపోతూ. "నేను నా పనిమనిషికి ఎప్పుడూ నా స్థాయి బట్టలే ఇస్తాను" అంటూ నవ్వి వెళ్ళిపోయింది సుందరి. ఇది జరిగాక సుకుమారికి మనసులో లేదు. సుందరి తనను బాగా అవహేళన చేసిందని అర్థమై ఆమె చాలా బాధపడింది. నెల రోజుల తరువాత సుకుమారి భర్తకు చక్రపురం వెళ్ళవలసిన పని తగిలింది. తను వస్తానని సుకుమారి భర్తతో బయలుదేరి చక్రపురం వెళ్ళింది. భర్త తానొచ్చిన పనులు చూసుకునే సమయంలో ఆమె సుందరి ఇంటికి వెళ్ళి తలుపు తట్టింది. సుందరి వచ్చి తలుపు తీసింది. ఆమె బట్టలు ఉతుకుతూ మధ్యలో రావటం వల్ల ఒంటి నిండా ముఖం నిండా నీళ్లు చెదిరి ఉన్నాయి. జుట్టంతా చిందరవందరగా ఉంది. అన్నింటికన్నా విశేషం, ఆమె సుకుమారి పెట్టిన చీర కట్టుకొని ఉంది. "నీ పనిమనిషిని చూద్దామని వచ్చాను. ఈరోజు అది పనికి రాలేదా? దానికని తీసుకున్న చీర నువ్వు కట్టుకున్నావేంటి?" అన్నది సుకుమారి ఆశ్చర్యంగానూ వ్యంగ్యంగానూ. సుందరి నవ్వి, "ఇంకా నీకర్థం కాలేదా? నేనే నా పనిమనిషిని. నువ్వే చెప్పు, నీ తిండి నువ్వు తింటేనే బాగుంటుంది కదా! అలాగే నీ పని నువ్వు చేసుకుంటే బావుంటుంది. అందుకే దేవుడు మనకు అన్ని అవయవాలు ఇచ్చాడు. వాటిని వాడుకోకుండా ఇతరుల చేత పని చేయించుకునే వాళ్ళు వికలాంగులతో సమానం. కానీ ఒక్క విషయం, నేనీ చీర కట్టుకున్నానని ఆశ్చర్యపోకు. ఇంటి పనులు చేసేటప్పుడే దీన్ని కట్టుకుంటాను" అని అన్నది. సుకుమారికి అప్పటికి సుందరి మంచితనం, తెలివి అర్థమై, "అసూయ, అహంకారం నన్ను నీ వంటి మంచి స్నేహితురాలికి దూరం చేస్తున్నాయి. ఇక నీతో పెళ్లికి పూర్వంలాగే ఉంటాను" అని క్షమాపణలు చెప్పుకుంది. ఇలా కనిపించని పనిమనిషి అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ, హామీ పత్రం. ఈ కథను రాసిన వారు వారణాసి శ్రీరామకృష్ణ. ఇక కథలోకి వెళ్దాం. చంద్రం అనే పేద యువకుడొకడు మల్లన్న శెట్టి దుకాణంలో గుమస్తా ఉద్యోగం ఖాళీగా ఉన్నదని తెలిసి అక్కడికి వెళ్ళాడు. మల్లన్న శెట్టి చంద్రం వచ్చిన పని తెలుసుకొని, "నాకు గుమస్తా అవసరం ఉన్నమాట నిజమే. అయితే నేను సరుకులు కొనుగోలు చేసుకురావటానికి వారంలో ఒకరోజు పట్నం వెళుతూ ఉంటాను. ఆ రోజు దుకాణంలో జరిగిన అమ్మకం డబ్బు గుమస్తా దగ్గరే ఉంటుంది కదా. లోగడ నేను ఒకరిద్దరి వల్ల మోసపోయాను. అందువల్ల నీకు ఉద్యోగం కావాలంటే ముందుగా 1000 రూపాయలు పూచీకత్తుగా నాకు జమ చెయ్యాలి. లేదా నువ్వు నమ్మకమైన వాడివేనని 2 పెద్దల చేత చెప్పించి ఆ మొత్తానికి వాళ్ళ చేత హామీ పత్రం ఇప్పించు" అని అన్నాడు. శెట్టి మాటలు విన్న చంద్రం ఒక్క క్షణం ఆలోచించి, "అయ్యా, సాయంత్రం దుకాణం మూశాక నా వెంట రండి. మీరడిగిన హామీ పత్రాలలో ఏదో ఒకటి ఇప్పించగలను" అని అన్నాడు. ఆ సాయంత్రం చంద్రం శెట్టిని వెంటబెట్టుకొని వడ్డీ వ్యాపారి వరదరాజులు ఇంటికి వెళ్ళి ఆయనతో తను వచ్చిన పని చెప్పి వడ్డీకి 1000 రూపాయలివ్వమని అన్నాడు. అందుకు వరదరాజులు నవ్వి,
నా ఇంటి పక్క గుడిసెలో కాపురముంటున్న నిన్ను చాలా కాలం ఎరుగుదును. శెట్టి నీకు 200 జీతం ఇచ్చినా అది నీ కుటుంబం బ్రతకటానికే సరిపోతుంది. అందువల్ల నువ్వు అసలు తీర్చే మాట అలా ఉంచి వడ్డీ కూడా కట్టలేవు. ఇక వెళ్ళు అని అన్నాడు. అప్పుడు చంద్రం శెట్టితో, అయ్యా, డబ్బు కోసం చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఇక పెద్ద మనుషుల చేత హామీ ఇప్పించే ప్రయత్నం చేస్తాను రండి అంటూ శెట్టిని గ్రామ పెద్ద గంగన్న దొర దగ్గరకు తీసుకుపోయి ఆయనకు తను వచ్చిన పని చెప్పాడు. గంగన్న దొర చంద్రం కేసి ఆశ్చర్యంగా చూస్తూ, ఓహో, నీ పేరు చంద్రమన్నమాట. సరే, వీధి వెంట పోతూ నిన్ను చాలాసార్లు చూశాను. నీ ఈడు వాళ్ళు చాలామంది ఇలా గిల్లిగజ్జాలు పెట్టుకోవటం, గొడవలు పెట్టుకోవటం లాంటి చెడ్డ పనులు చెయ్యవని నా నౌకరు చెప్పనే చెప్పాడు. ఆయన చెప్తుంటే విన్నాను. అంత మాత్రాన నీ ఉద్యోగానికి నేను హామీ ఉండటమేంటి? నేనేమైనా నీ పెద్దనాన్ననా, మేనమామనా? పో అని అనేశాడు. చంద్రం మారు మాట్లాడకుండా శెట్టిని వెంటబెట్టుకొని గ్రామ కొత్వాలు దగ్గరకు వెళ్ళి సంగతి చెప్పి హామీ ఉండమని అన్నాడు. కొత్వాలు చంద్రం కేసి కల్లెర్ర చేసి, ఒరేయ్, కొండంత వాణ్ణైన నేను గులకరాయి సాటిలేని నీకు నమ్మకస్తుడు, సత్ప్రవర్తన గలవాడంటూ మల్లన్న శెట్టికి హామీ ఇవ్వాలా అంటూ చప్పట్లు చరిచి భటుల్ని పిలిచి, వీడు రాటు తేలిన పాత నేరస్తుడై ఉండాలి, అవునా అని అన్నాడు. భటుడు చంద్రాన్ని చూసి, ఈ కుర్రవాడిది చెరువు కట్ట దిగువనున్న కొంగల చింత పక్కన ఇల్లు. ఆ చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళందరూ మంచివాడు అని చెబుతుంటారు. పాపం నిరుద్యోగి అని అన్నాడు. భటుడి మాటలతో కొత్వాలు కాస్త శాంతపడి, అలాగా అని తలాడించి, ఏమైనా నిరుద్యోగమైన వాడు అట్టే కాలం దొంగ కాకుండా ఉండలేడు. ఒక కంట కనిపెట్టి ఉండు అని భటుడికి చెప్పి చంద్రంతో, వేగిరం ఇక్కడ్నించి పో, ఇది పెద్ద మనుషులు కాలు పెట్టకూడని స్థలం అని అన్నాడు. చంద్రం అక్కడి నుంచి శెట్టి వెంట బయలుదేరాడు. దారిలో వాడు శెట్టిని, అయ్యా, నేను దురదృష్టవంతుణ్ణి. ఏ ఒక్కరి నుంచి నమ్మకస్తున్నన్న హామీ పత్రం సంపాదించలేకపోయాను అని అన్నాడు. ఆ మాటలకు శెట్టి చిన్నగా నవ్వి, నువ్వు గ్రహించావో లేదో, ఇవ్వమంటూనే ఆ ముగ్గురు నీకు ఎంతో విలువైన హామీ పత్రాలిచ్చారు. రేపే వచ్చి ఉద్యోగంలో చేరు అని అన్నాడు. ఇలా హామీ పత్రం అనే ఈ కథ సమాప్తమైంది. చెడ్డ శిష్యుడు. ఇక కథలోకి వెళ్దాం. ఒక రాజ్యంలో పేరు మోసిన వస్తాదు ఒకడు ఉండేవాడు. అతని దగ్గర మల్ల విద్య నేర్చుకునేందుకు అనేక ప్రాంతాల నుంచి యువకులు వస్తూ ఉండేవారు. వస్తాదుకు 141 కుస్తీ పట్లు తెలుసు. వాటిలో 140 పట్లను తన శిష్యుల్లో మంచివాడని భావించిన వాడొకడికి నేర్పించాడు. కొన్నాళ్ల తరువాత ఆ శిష్యుడు రాజుగారి దగ్గరకు వెళ్ళి, మహారాజా, రాజ్యంలో నన్ను మించిన వస్తాదు మరొకడు లేడు. ఆఖరికి నాకు విద్య చెప్పిన గురువైనా సరే ఓడించగలను. కానీ ఆయన ముసలివాడు కావటం వల్ల, నాకు విద్య నేర్పిన వాడవటం వల్ల కృతజ్ఞత కొద్దికి ఆయన మీద సవాలు చెయ్యదలచలేదు అని అన్నాడు. శిష్యుడి మాటలు వింటూనే రాజుగారికి మండిపోయింది. అంత విద్య నేర్పిన గురువుపై కృతజ్ఞతాభావం లేనందుకు అతన్ని కోప్పడి, అయినా నీ మాటల్లో ఉన్న నిజం ఎంతో తెలిసిపోయింది. మీ ఇద్దరికీ కుస్తీ ఏర్పాటు చేశాను అని అన్నాడు. గురు శిష్యుల కుస్తీ చూసేందుకు చాలామంది జనం వచ్చారు. యువకుడు, బలశాలి అయిన శిష్యుడు ఏనుగు పిల్లలాగా ముసలి గురువు మీదికి దూకాడు. గురువుకు తను బలంలో శిష్యుడికి తీసికట్టని తెలుసు. అందువల్ల అతడు శిష్యుడికి నేర్పకుండా వదిలిన ఆ ఒక్క కుస్తీ పట్టును ప్రయోగించి అతన్ని గాల్లోకి ఎత్తి దూరంగా విసిరేశాడు. ఆ పట్టును నాకు నేర్పలేదు, ఇది అన్యాయం అన్నాడు శిష్యుడు పడ్డ చోటు నుంచి లేచి మన్ను దులుపుకుంటూ. ఇలాంటి సమయం రావచ్చనే దాన్ని నీకు నేర్పలేదు అన్నాడు ముసలి గురువు. రాజు, చూడవచ్చిన ప్రజలు గురువును మెచ్చుకున్నారు. ఇలా చెడ్డ శిష్యుడు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ, శాపం లాంటి వరం. ఇది బేతాళ కథ. ఇక కథలోకి వెళ్దాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీది నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా
శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వేదైనా గొప్ప శక్తి కోరి ఈ అపరాత్రి వేళ శ్రమిస్తున్న పక్షంలో అలాంటి శక్తులు దుర్భరమైన పరిస్థితులు తెచ్చిపెడతాయని గుర్తుంచుకో. అందుకు నిదర్శనంగా నీకు జయచంద్రుడనే యువరాజు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. శ్రీవత్సదేశపు రాజుకు లేక ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు నామకరణోత్సవానికి యోగీశ్వరుడనే గొప్ప సిద్ధుడు తలవని తలంపుగా అక్కడికి వచ్చాడు. రాజు యోగీశ్వరుడికి ఘనమైన ఆతిథ్యమిచ్చి తన కొడుక్కు ఆయన చేత జయచంద్రుడని నామకరణం చేయిస్తూ ఆ కుర్రవాడికి అపూర్వమైన వరం కూడా ఇవ్వమని కోరాడు. యోగీశ్వరుడు అల్పశక్తులేవైనా ఇస్తానని అన్నాడు. కాని వాటితో రాజు తృప్తి పడలేదు. అందుచేత జయచంద్రుడు కోరే ప్రతి కోరిక అప్రతిహతంగా నెరవేరేటట్టుగా వరం ఇచ్చి యోగీశ్వరుడు తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఈ వరం వల్ల తన కొడుకుకు సాటి మూడు లోకాల్లోనూ ఎవరు ఉండరనుకున్నాడు రాజుగారు. కాని ఆయన అనుకున్నట్టుగా జరగలేదు. జయచంద్రుడు చిన్నతనం నుంచి అమిత ధూర్తుడు, ముక్కోపిగా తయారయ్యాడు. వాడికి కాస్త బుద్ధి తెలిసినప్పటి నుంచి వాడు అన్నదల్లా జరగసాగింది. వాడి నోట వచ్చిన మాట ఎంత దారుణంగా ఉంటే దాని ఫలితం అంత దారుణంగానూ ఉండేది. పైగా అలా జరిగిన దానికి తిరుగుండేది కాదు. జరిగిన దానికి విరుద్ధంగా వాడి చేత పెద్దవాళ్ళు అనిపించినప్పటికీ అందువల్ల ప్రయోజనం ఉండేది కాదు. జయచంద్రుడు పెరిగి వచ్చే కొద్దీ వాడి ఆగ్రహం మరింత పెరిగింది. యోగీశ్వరుడు వాడికి వరం ఇవ్వకపోతే ఎంత బాగుండేదో కదా అని వాడి తల్లిదండ్రులతో పాటు దేశంలో ఉండే వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. ఇలా కొంతకాలం పోయాక జయచంద్రుడే తనకు గల శక్తిని ఒక శాపం కింద పరిగణించసాగాడు. ఎందుచేతనంటే అతను వస్తుతః అన్ని విధాలా మంచివాడు. ఒక్క కోపోద్రేకమే అతనిలో ఉండిన దౌర్బల్యం. కోపంలో ఒళ్ళు తెలియని ఆవేశంతో ఏదో అనేసేవాడు. అది తక్షణమే జరిగేది. ఆ తరువాత అతను ఎంతో నొచ్చుకునేవాడు. తన ఆగ్రహాన్ని అదుపులో ఉంచుకోవటానికి జయచంద్రుడు ఎన్ని ప్రయత్నాలో చేశాడు. కాని అందులో ఒక్కటీ ఫలించలేదు. అతనికి సేవ చేయటమన్నా, అతని ఎదుటికి రావటమన్నా సేవకులకు మృత్యువుతో చెలగాటంగా ఉండేది. అతను ఎందుకు అనుగ్రహిస్తాడో, ఎవరినెప్పుడు చావు, ఏ గంగలోనన్నా దూకు, ఈ పని చేసి తగలబడు అంటాడో చెప్పటానికి వీల్లేదు. అతనలా అన్న మరుక్షణం ఆ సేవకుడికి భూమి మీద నూకలు చెల్లిపోయేవి. అందుచేత క్రమంగా నౌకర్లందరూ రాజభవనం నుంచి నిష్క్రమించారు. మరికొంతకాలం గడిచాక రాజు దగ్గర కొలువుండే వాళ్ళు కూడా రావటం మానేశారు. రాజుగారి దివాణం పాడుబడినట్లుగా అయిపోయింది. అందుకు ఎవరిని నిందించటానికి లేదు. జయచంద్రుడి నోటికి అతన్ని కన్న తల్లిదండ్రులే వెరిచేవాళ్ళు. పైవాళ్ల మాట ఇక చెప్పేదేమిటి? ఇటువంటి దుర్దశకు వచ్చిన రాజ్యం పైకి ఏ శత్రురాజు వచ్చినా అవలీలగా జయించి ఉండును. కాని ఇరుగు పొరుగు రాజులెవరూ శ్రీవత్స దేశం మీదికి రాలేదు. జయచంద్రుడి నోటికి గల అద్భుత శక్తి వారికి తెలుసు. జయచంద్రుడికి అందరూ వైదొలిగినప్పటికీ అతని బాల్యమిత్రుడు, సేనాపతి కొడుకు అయిన గుణమిత్రుడు అతన్ని అంటిపెట్టుకుని ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి అవ్యాజానురాగం ఉండేదంటే జయచంద్రుడు అంత కోపిష్టి అయి ఉండి కూడా గుణమిత్రుడిపైన ఎన్నడూ ఆగ్రహించి ఎరగడు. జయచంద్రుడి కోసం ప్రత్యేకంగా కట్టించిన ఇంట్లోనే గుణమిత్రుడు కూడా ఉంటూ అతనికి కావలసిన పనులన్నీ ఓర్పుతో చేస్తూ ఉండేవాడు. జయచంద్రుడికి యుక్త వయసు వచ్చింది. అతను ఒకనాటి సాయంకాలం తన జీవితం గురించి దీర్ఘమైన విచారంలో పడ్డాడు. తనకు వాక్కు ఒక భయంకరమైన శాపం. దాని మూలంగా తనకు జీవితమే లేకుండా పోయింది. ఎవరు తన ఛాయలకు రారు. కన్న తల్లిదండ్రులే తననొక భూతాన్ని చూసినట్టుగా చూస్తారు. అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. వాళ్లను తప్పుపట్టి ప్రయోజనమూ లేదు. తాను తన కోపావేశాన్ని అదుపులో ఉంచుకోగలిగితే గాని తన స్థితి మారదు.
ఈ విధంగా జయచంద్రుడు ఆలోచించుకుంటూ ఉండగా గుణమిత్రుడు అతని వద్దకు వచ్చి అతను విచారంలో మునిగి ఉండటం గమనించి అతనికి ఉల్లాసం కలిగించేటందుకని ఏవో కబుర్లు చెప్పటం ప్రారంభించాడు. జయచంద్రుడు అతని మాటల ధోరణి కొద్దిసేపు సహించి చివరకు చిరాకు పడుతూ, నీ నోరు పడిపోను, పటపటా ఏమిటా వాగుడు అన్నాడు. అంతే, గుణమిత్రుడి నోట మరి మాట రాలేదు. తన వల్ల జరిగిన పొరపాటు తెలుసుకున్నాక జయచంద్రుడికి భరించరాని దుఃఖము, ఆగ్రహము కలిగాయి. తనకున్న ఒక్క స్నేహితుడి పైన కూడా తాను నోరు పారేసుకొని కోపావేశంలో తీరని అపచారం చేశాడు. శాపం లాంటి ఈ వరాన్ని తనకిచ్చిన ఈ సిద్ధుణ్ణి వెతికి పట్టుకొని తన వరాన్ని ఉపసంహరించుకునేట్టుగా చెయ్యకపోతే జీవితం తనకు నరకప్రాయం కావటం నిజం. అందుచేత జయచంద్రుడు ఆ రోజే తన గుర్రాన్నెక్కి యోగీంద్రుణ్ణి వెతుక్కుంటూ ఇంటినుంచి బయలుదేరాడు. అతని పెంపుడు కుక్క కూడా అతని వెంట బయలుదేరింది. అలా వెళ్ళి వెళ్ళి అతను తన రాజ్యం పొలిమేర మీద ఉండే ఒక ముని ఆశ్రమం చేరుకున్నాడు. అతనికన్నా ముందుగానే కుక్క ఆశ్రమంలోకి ప్రవేశించి ముని తపస్సు చేసుకునే చోటికి వెళ్ళి మన గమ్యం ఇదే అన్నట్టుగా ముని సమీపంలో కూర్చుంది. జయచంద్రుడు గుర్రం మీది నుంచి దిగి దాన్ని ఒక చెట్టుకు కట్టేసి ముని వద్దకు వచ్చి ప్రణామం చేసి, అయ్యా, ఇక్కడ యోగీంద్రుడనే సిద్ధుడుంటున్నాడా అని అడిగాడు. ఈ ఆశ్రమంలో నేను తప్ప మరెవరూ లేరు, కానీ నీకేదైనా తెలుసుకోవాలని ఉంటే నన్నడుగు అన్నాడు ముని. జయచంద్రుడు తన కథ అంతా చెప్పి తనకు వరమిచ్చిన సిద్ధుడి సహాయంతో ఆ వరాన్ని వదలగొట్టుకుందామని చూస్తున్నానని అన్నాడు. అంత అపూర్వమైన వరాన్ని పోగొట్టుకోవటం కంటే నిరుపయోగమైన నీ ఆగ్రహావేశాన్ని పోగొట్టుకొని వరప్రభావం ద్వారా లాభం పొందటం చాలా మేలు కదా అన్నాడు ముని. అలా కాదు, నేనా సిద్ధుణ్ణి ఎలాగైనా కలుసుకోవాలి అంటూ జయచంద్రుడు బయలుదేరాడు. అతను కొంత దూరం వెళ్ళి వెనక్కు తిరిగి చూస్తే కుక్క తన వెంట రావటం లేదు. అది ఇంకా ముని సమీపంలోనే కూర్చుని ఉంది. జయచంద్రుడు దాన్ని పిలిచి చూశాడు. అది మూలిగిందే తప్ప కూర్చున్న చోటు నుంచి కదల్లేదు. జయచంద్రుడు చిరాకు అణుచుకోలేక, సరే అక్కడే చావు అన్నాడు కుక్కను. తక్షణమే ఆ కుక్క ప్రాణాలు వదిలింది. అది చూసి జయచంద్రుడి కళ్ళ వెంట కన్నీరు జలజలా రాలింది. తన మీద తనకే రోత పుట్టింది. అతను కుక్క వద్దకు తిరిగి వచ్చి దాని శరీరాన్ని ప్రేమగా తన చేతులతో ఎత్తుకుంటూ, నన్నిలా శాపంతో చంపి పారేసే వాళ్ళు లేకుండా పోయారు, అప్పుడు లోకం ఎంతగానో సుఖపడుతుంది అని అన్నాడు. పశ్చాత్తాపంతో దహించుకుపోతూ చావటం తేలిక, నిగ్రహంతో ప్రవర్తనను మార్చుకొని జీవించటమే కష్టం. ధీరుడైన వాడు రెండో పని చేస్తాడు. అందుచేత నా వద్ద ఉండి ఆత్మ నిగ్రహం నేర్చుకో అన్నాడు ముని. లేదు, నేను శాపగ్రస్తుణ్ణి. ఆ సిద్ధుడు కనిపించి ఈ శాపాన్ని ఉపసంహరించి నన్ను మామూలు మనిషిని చేయగలిగితే కానీ నేను ఆత్మనిగ్రహం అలవరుచుకోవటం సాధ్యం కాదు అన్నాడు జయచంద్రుడు విచారంగా. అందువల్ల నీకు గల శక్తి కాస్త పోతుంటే నిన్ను పట్టి పీడించే ఆగ్రహవేశం మటుకు వదలదు. నువ్వు ప్రపంచానికి కంటకుడివిగానే ఉంటావు అన్నాడు ముని. ఆయన హితబోధ జయచంద్రుడి తలకెక్కలేదు. అతను తన కుక్కను మోసుకుపోయి గుర్రం మీద పడుకోబెట్టి తాను కూడా గుర్రం ఎక్కి ఆశ్రమం వదిలి వెళ్ళాడు. వెళ్ళగా వెళ్ళగా ఒక రాజ్యం వచ్చింది. జయచంద్రుడు అక్కడి రాజును చూడబోయి తాను శ్రీవత్సదేశపు యువరాజునని అక్కడ చెప్పుకొని, మీ రాజ్యంలో ఎవరైనా గొప్ప సిద్ధుడు ఉంటున్నాడా అని అడిగాడు. నా రాజ్యంలో సిద్ధులెవరూ ఉన్నట్టుగా వినలేదు, కానీ నా కుమార్తె అరుంధతి చాలా తెలివైనది. ఏమైనా తెలుసుకోదలిస్తే ఆమెను అడగవచ్చు అన్నాడు రాజు. ఆయన తన కుమార్తెను పిలిపించాడు. అరుంధతి తెలివిగలది మాత్రమే కాక అపూర్వ సౌందర్యవతి. ఆమెను చూడగానే జయచంద్రుడికి ఆమెను పెళ్లాడాలన్న కోరిక కలిగింది. రాజు అందుకు అభ్యంతరం చెప్పక వారిద్దరికీ పెళ్లి చేసేశాడు. అరుంధతి తన భర్తను పీడించే సమస్యను అర్థం చేసుకొని అతనికి పశ్చాత్తాపం తప్ప తరుణోపాయం లేదని నిశ్చయించి
ఒక అద్దాల పెట్టెలో ఆ కుక్క శవాన్ని ఉంచి తన భర్త నిత్యము ఆ కుక్క శవాన్ని చూస్తూ ఉండగలందులకు అతని గదిలో పెట్టించింది. కొంతకాలం జయచంద్రుడికి జీవితం స్వర్గతుల్యంగా గడిచింది. అతనికి భార్య అంటే చాలా ప్రేమ. ఆమె పైన అతనికి ఎన్నడూ చిరాకు కలిగేది కాదు. ఆమె కూడా చాలా వివేకం కలది కావటం చేత అతనికి చిరాకు రాకుండా అతి జాగ్రత్తగా మసులుతూ వచ్చింది. కాని కొంతకాలమయ్యాక అరుంధతి ఏదో అనేసరికి అతనికి చర్రున కోపం వచ్చేసింది. కోపావేశంలో అతను తోకతొచ్చిన తాచల్లే అయిపోయి గబగబా అటు ఇటు పచారు చేయసాగాడు. అరుంధతి భయపడి, కోపంలో నన్ను తూలి ఏమీ అనకండి, మీకా కుక్క మీద ఎంతో అభిమానం అన్నారు కదా, దాని గతి ఏమైందో చూడండి అని ప్రాధేయపడింది. ఆ మాట విని వివేకం తెచ్చుకోటానికి మారుగా జయచంద్రుడు, నీ వదరుడేమిటి, దాని గతే నీకు పడితే నా ప్రాణం సుఖపడిపోతుంది అని అన్నాడు. మరుక్షణం అరుంధతి శవం అద్దాల పెట్టెలో కుక్కతో పాటు అతనికి కనిపించింది. క్షణంలో అతని ఆగ్రహావేశం పూర్తిగా దిగిపోయింది. అతను జుట్టు పీక్కున్నాడు, ఏడ్చాడు. తనకిది అన్నింటినీ మించిన శిక్ష అనుకున్నాడు. అతను ఆ అద్దాల పెట్టెతో సహా తన దేశానికి తిరిగిపోయి రోజు తన భార్య శవాన్ని, కుక్క శవాన్ని చూసుకొని ఏడుస్తూ, ఇంతకన్నా నాకింకేం శిక్ష జరుగుతుంది అని అనుకునేవాడు. రోజులు గడిచినా కొద్దీ అతని అహంకారము, ధూర్తత్వము నశించిపోసాగాయి. కొంతకాలానికి అతను పరమ సాధువుగా తయారయ్యాడు. ఈ మార్పు చూసి అతని తండ్రి, ఆయన కింద కొలువు చేసేవారు ఎంతో సంతోషించారు. అది వరకు అతనికి ఎడంగా ఉండేవాళ్ళు ఇప్పుడు అతని వద్దకు వచ్చి అతన్ని పరామర్శించి వెళ్ళసాగారు. ఒకనాడు జయచంద్రుడు ఒంటరిగా కూర్చొని ఉండగా ఒక సాధువు లాంటి వాడు అతని వద్దకు వచ్చి, నాయనా, నేనే నీకు వరమిచ్చిన సిద్ధుణ్ణి, నా పేరు యోగీశ్వరుడు అని చెప్పాడు. జయచంద్రుడు లేచి ఆయనకు వందనం చేసి, అయ్యా, మీకోసం ఎంతగానో వెతికాను, మీరిచ్చినది ఎలాంటి వరమో చూడండి. నా ప్రాణమిత్రుడు మూగవాడై ఉన్నాడు. నన్ను విశ్వాసంతో కొలిచిన కుక్క, నా ప్రాణంతో సమానమైన నా భార్య శవాలుగా పడి ఉన్నారు. వాళ్లను బ్రతికించుకోలేని ఈ వరం నాకెందుకు, దాన్ని ఉపసంహరించండి అని వేడుకున్నాడు. నా కోసం నువ్వు వెతుకుతున్నావని నాకు తెలుసు. నేను ఆ ఆశ్రమంలో ముని రూపంలో నీకు కనిపించాను. కానీ నువ్వు నన్ను గుర్తించలేదు. నీ కుక్క గుర్తించింది. ఇప్పుడైనా మించిపోయింది లేదు. నా వరాన్ని నేను ఉపసంహరించుకుంటాను. అప్పుడా వరం వల్ల ఇంతకాలంగా నీకు కలిగిన నష్టాలన్నీ సరవుతాయిలే అన్నాడు సిద్ధుడు. ఆయన ఆ మాట అన్న మరుక్షణమే అద్దాల పెట్టె తెరుచుకొని అరుంధతి, కుక్క బ్రతికి వచ్చారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన గుణమిత్రుడు, మిత్రమా, ఏం అదృష్టం అని కేక పెట్టాడు. ఆ తరువాత జయచంద్రుడు అత్యంత సాధు స్వభావం కలిగి అందరికీ ఇష్టుడై తన తండ్రి అనంతరం ప్రజారంజకంగా చాలా కాలం పరిపాలన చేశాడు. బేతాళుడు ఇలా ఈ కథ చెప్పి, రాజా, తన కోసం జయచంద్రుడు వెతుకుతున్నట్టుగా తెలిసి కూడా యోగీశ్వరుడు అతన్ని ఎందుకు ఉపేక్ష చేశాడు? తానిచ్చిన వరం అతనికి తీరా మంచిగా ఉపయోగించే దశలో దాన్ని ఎందుకు ఉపసంహరించాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, జయచంద్రుడికి సిద్ధుడిచ్చిన వరం దుర్వినియోగం కావటానికి కారణం జన్మతః అతనికి గల క్రోధావేశం. అందుకే ముని రూపంలో కనిపించినప్పుడు సిద్ధుడు కోపోద్రేకాన్ని నిగ్రహించుకోమని సలహా ఇచ్చాడు. తీవ్రమైన శిక్ష పొందితే తప్ప జయచంద్రుడు తన కోపోద్రేకాన్ని నిగ్రహించుకోలేకపోయాడు. జయచంద్రుడు పూర్తిగా సాధువయ్యాక అతను వరం వల్ల ప్రయోజనం పొందే స్థితిలో ఉన్నమాట నిజమే కానీ అలాంటి కోరిక అతనిలో పూర్తిగా నశించింది. తన స్నేహితుడికి మాట రావటము, తన కుక్క, భార్య బ్రతకటము కన్నా అతనిలో ఏ కోరిక మిగలలేదు. వరం ఉపసంహారమైతేనే కాని అవి జరగవు. అందుచేతనే సిద్ధుడు తానిచ్చిన వరాన్ని ఉపసంహరించేశాడు అని అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు,
శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇలా శాపం లాంటి వరం అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కథ నచ్చిందా? అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.